తుక్కగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ తుక్కు రేపింది. జనజాతర సభ నిజంగా పెద్ద జాతరనే తలపించింది. లక్షల్లో జనాలు మండు టెండను కూడా లెక్క చేయకుండా తరలిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనీవిని ఎరుగనంత మంది సభకు తరలి రావడం, సభ విజయం సాధించడం వెనుక ఆ ఇద్దరి నేతల నిర్విరామ శ్రమ కృషి ఉంది. మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి వీరిద్దరి కష్ట ఫలితంగా తుక్కగూడ సభ పూర్వ విజయం సాధించింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభ విజయవంతమై తీరాలని పట్టుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి సభా వ్యవహారాల బాధ్యతను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిలకు అప్పగించారు. పెద్ద సభ నిర్వహించాలంటే ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. జన సమీకరణ ఒక్కటే సరిపోదు. సభలో ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ తదితర జాతీయ నేతలు, రాష్ట్ర సీనియర్ నేతలు అందరూ మెచ్చుకునేలా సభ జరగాలి. ఇంట్లో ఓ చిన్న శుభకార్యం జరగాలన్నా ఇంటి పెద్ద తెగ హైరాణ పడిపోతూ ఉంటారు. అలాంటిది లక్షల్లో జనాలు తరలి వచ్చిన జనజాతర సభను ఎలాంటి అపశృతులు లేకుండా నిర్వహించడం అంటే మాటలా? అందుకే ఈ బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డిలపై ఉంచారు. ఇద్దరు నేతలు వారం రోజులుగా ఈ సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. సభ నిర్వహణకు అవసరమైన డబ్బు, మంది, మార్బలం అన్నీ సమకూర్చగలిగారు. ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా వచ్చిన నేతలు ఆనందంతో శభాష్ అనేలా చేయగలిగారు. అయితే ఇది కేవలం డబ్బుంటే వచ్చిన విజయం కాదు. ప్రజల్ని మెప్పించి, ఒప్పించి సభకొచ్చేలా చేయడంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తన కార్యకర్తల్ని సమాయత్తం చేసిన విధానాన్ని తప్పకుండా ప్రశంసించి తీరాల్సిందే. వారం పాటు నిద్రాహారాలు మాని సభ నిర్వహణ కోసం శ్రమించారు. సభ ఘన విజయం అయిన తరువాత ఆ తీరు చూస్తేనే మనకు తెలుస్తుంది ఎంత ఆర్గనైజర్ గా చేశారు అని. కేఎల్ఆర్, రంజిత్ రెడ్డిల దీర్ఘ ప్రణాళిక, అందరికీ సమన్వయం చేసుకోగలిగిన సత్తా ఈ సభ ద్వారా కాంగ్రెస్ లోని పెద్ద నేతలు మొదలు నిన్న మొన్న చేరిన కొత్త కార్యకర్తల దాకా అందరికీ అర్థమైంది. సభ విజయం కావడంతో నేతలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని స్వయంగా ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. తుక్కగూడలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జనజాతర సభ సూపర్ డూపర్ సక్సెస్ కావడం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తుక్కగూడ నుంచే ప్రచార బేర నిర్వహించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే సెంటిమెంట్ గా లోక్సభ ఎన్నికల్లోనూ కలిసి రావాలని తుక్కగూడ జనజాతర సభను దిగ్విజయం చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికే సభా ప్రాంగణం జనాలతో కిటకిటలాడిపోయింది. రాహుల్ గాంధీ రావడానికి సమయం పట్టడంతో కాంగ్రెస్ ప్రధాన నేతలు ప్రసంగించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభలో జై సోనియా, జై రాహుల్, జై రేవంత్ రెడ్డి అన్న కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. తుక్కగూడ నుంచి శ్రీనగర్ ఈ సిటీ ప్రధాన గేటు దాకా, పెద్ద గోల్కొండ నుంచి రావిర్యాల వరకు జనాలు బారులు తీరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కగూడ సభ వేదికగా కాంగ్రెస్ అప్పుడు 6 గ్యారంటీలను ప్రకటించింది. ఆ హామీ అమలు చేస్తున్నందున లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలను ప్రకటించి సెంటిమెంట్ కు పట్టం కట్టిందని పరిశీలకులు అంటున్నారు. తుక్కగూడ సభ గ్రాండ్ సక్సెస్ కావడం, ఆశించిన దానికంటే జనాలు అధిక సంఖ్యలో తరలి రావడంతో నేతల ఆనందానికి పట్టు పగ్గాలు లేకుండా పోయాయి. ఇదంతా కిచ్చెన్నగారి లక్ష్మణ, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి శ్రమ ఫలితమే అని అందరూ అంటున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఈ జనజాతర విజయం సాధించడం శుభసూచకమని అంటున్నారు. ఇంతటి సక్సెస్ అందించిన ఇద్దరు నేతలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభినందనతో పాటు థ్యాంక్స్ చెప్తున్నారు.